ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రేమ్. ఇవాళ మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామి రెడ్డి గారు. సార్ అడిగి లేటెస్ట్ అప్డేషన్ తెలుసుకున్నాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ మనం ఈ మధ్యకాలంలో చూసినామంటే ఎక్కడ చూసినా డివోర్స్ అంటున్నారు, ఏజ్తో గ్యాప్ లేకుండా డివోర్స్ అంటున్నారు. సార్ అసలుకి ఏంటి సార్ అసలుకి? బేసికల్గా డైవర్స్ అనేది ఇద్దరు ఒపీనియన్ డిఫరెన్స్ ఉన్నప్పుడు ఇంకా కలిసిపోలేము అనుకున్నప్పుడు ఇండిపెండెంట్గా పోవటాన్ని మనం డైవర్స్ అనుకోవచ్చు అండి. డైవర్స్ని గుడ్గా చూడాలా, బ్యాడ్గా చూడాలా అలాగేం లేదండి. ఇద్దరు వ్యక్తుల యొక్క కంఫర్ట్ అంతే. అది డైవర్స్ అనగానే అదేదో వాళ్ళకేదో అన్యాయం జరిగినట్లు అలా అనడానికి ఏం లేదు. బేసికల్గా ఇద్దరు కూడా మాకు ఇంకా పీస్ ఆఫ్ మైండ్ దొరికింది అనుకోవచ్చు కూడా. ఎందుకంటే ఇద్దరు ఒపీనియన్ కలని వ్యక్తులు ఒకే ప్లేస్లో ఉండే బదులు సపరేట్ అయ్యి హ్యాపీగా ఉండడం బెటరే కదా. అందుకని డైవర్స్ని మన పొద్దులు నెగిటివ్ చూడాల్సిన అవసరం లేదు. ఎందుకు ఇప్పుడు సొసైటీలోని ఈ డైవర్స్లు ఎక్కువ అవుతున్నాయి ఒకప్పుడుతో పోల్చుకుంటే అంటే, ఏదైనా సరే పెళ్ళికి ముందు అమ్మాయిళ్ళు అబ్బాయిలు ఒకరికొకరికి ఎంత బాగా తెలుసు అన్నదాన్ని బట్టేసి ఆ సంబంధం బలంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళ గురించి మొత్తం తెలుసు కాబట్టి. కొత్తగా సంబంధాలు అనుకోండి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళకేం తెలియదు, ఏదో ఊహించుకునే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వీళ్ళ ఫ్యామిలీలోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు తొందరగా విడాకులు తీసుకుంటారు. ఒపీనియన్ డిఫరెన్స్ ఉంది కాబట్టి ఈచ్ ఫ్యామిలీస్ ఎన్ని సంవత్సరాలు తెలుసు అన్నదాన్ని బట్టేసే ఆ బంధం స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు మనం 1930 చూద్దామండి వర్సెస్ 2024లో చూద్దామండి సంబంధాలు ఎలా ఎదుగుతారు అనేది. 1930లో సంబంధాలు అయితే 22% సంబంధాలన్నీ కూడా ఫ్యామిలీకి ఫ్యామిలీ మధ్య, అంటే మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ బాగా తెలుసు అనుకోండి, ఒకళ్ళొకళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి సంబంధాలు మార్చుకునేవాళ్ళు. అప్పుడు న్యాచురల్గానే వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళకి బాగా తెలుసు, వాళ్ళ స్వభావాలు, వే ఆఫ్ థింకింగ్ అంతా తెలుసు కాబట్టి ఆ బంధాలు నిలబడతాయి. ఇంకా ఏదైనా సరే ఫ్యామిలీ మధ్య కాబట్టి ఒకరితో పోదు కాబట్టి అడ్జస్ట్ అవుతారు. అది వాళ్ళు హ్యాపీగా ఉన్నది సెకండరీ, మొత్తానికి అది అడ్జస్ట్ అయిపోయి కంటిన్యూ చేస్తారు. అందుకని ఒకప్పుడు ఈ ఫ్యామిలీ రిఫరల్ తోటి వచ్చే సంబంధాలు 22% ఉండేవి. అది టాప్ అనమాట. అది సెకండ్ ఏంటంటే స్కూల్ మేట్స్, చిన్నప్పటి నుంచి స్కూల్లో చదువుకున్నారు, కాలేజీలో చదువుకున్నారు, పీజీలో చదువుకున్నారు కాబట్టి వాళ్ళ గురించి ఒకరు బాగా తెలుసు అనమాట. న్యాచురల్గా సంబంధాలు నిలబడతాయి గట్టిగా. సో అట్లా స్కూల్ మేట్స్ని పెళ్లి చేసుకునే వాళ్ళు 22% ఉండేవాళ్ళు, ఏది 1930లో. తర్వాత ఫ్రెండ్స్ ఫ్యామిలీ నుంచి ఒకళ్ళొకరు తెలుసు కాబట్టి వాళ్ళు 18% ఉండేవాళ్ళు. నైబర్స్ పక్కన కుటుంబాలు అనుకోండి, ఒకళ్ళొకరు తెలుసు కాబట్టి వాళ్ళు 11% ఉండేవాళ్ళు. అంటే పెళ్ళిళ్ళు మొత్తం కూడా 1930లో ట్రెడిషనల్ పద్ధతిలో ఫ్యామిలీ టు ఫ్యామిలీ తెలుసు కానీ, లేదా చిన్నప్పటి నుంచి స్కూల్ మేట్స్ కానీ, లేకపోతే పక్కింటి వాళ్ళు తెలుసు కానీ, లేదా ఫ్రెండ్స్ సర్కిల్ కానీ ఇలానే ఉండాలి సంబంధాలు మొత్తం కూడా. అంటే బయట తెచ్చుకోవడం చాలా తక్కువ అనమాట. అంటే చర్చిల్లో పరిచయం అయిపోయి చేసుకునే వాళ్ళు 10%, రెస్టారెంట్లో పరిచయం అయ్యి చేసుకునే వాళ్ళు 8%, అంటే కాలేజీల్లో అయితే ఓన్లీ 3%, అంటే కోవర్కర్స్ అయితే 2%. అప్పట్లో అసలు ఆన్లైన్ లేరు కాబట్టి 0 అనమాట. అట్లా పెళ్ళిళ్ళు అనేది ఎక్కువ నోన్ సొసైటీలో, అంటే తెలిసిన సొసైటీలో ఉన్న చేసుకుంటారు కాబట్టి ఎక్స్పెక్టేషన్ కూడా మనం ముందు తెలిసిపోద్ది. ఎందుకంటే మన ఎన్విరాన్మెంట్ వాళ్ళ ఎన్విరాన్మెంట్ తెలుసు కాబట్టి. అందుకే సంబంధాలు బాగా ఉండేది ఆ టైంలో. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మనం 2024లో మనం చూసామనుకోండి, ఆన్లైన్లో కుదిరిన సంబంధాలు 60%, ఓన్లీ ఆన్లైన్లో ఏంటి, వాళ్ళు ఇటు చూస్తే ప్రభాస్ లాగా ఉంటాడు, వెనక నిజం పోయి చూస్తే ఆ ప్రభాస్లో పావంతు కూడా ఉండడు. అమ్మాయిలు చూస్తే వాళ్ళు కూడా అంత, ఇటుని చూస్తే సంబంధంలాగా ఉంటుంది, ఎదురు చూస్తారనుకోండి ఆ గుర్తుపట్టలేనంతగా ఉంటారు. ఆన్లైన్లో ఎవ్రీథింగ్ ఇస్ ఫేక్. అది అంత రియాలిటీ ఉండాల్సిన అవసరం లేదు నేను అంటుంది అది. ఓకే, అందుకని మనిషి గ్రూప్లో ఉన్నప్పుడు బిహేవియర్ ఒకలాగా ఉంటుంది, ఒంటరిగా ఉంటే ఒకలాగా ఉంటుంది, ఆన్లైన్ ఉన్నప్పుడు ఇంకోలాగా ఉంటుంది. అందుకని ఆన్లైన్ సంబంధాలు మనం ఎంతవరకు నమ్మొచ్చో మనకు తెలియదు. అందుకని ఆన్లైన్లో పరిచయం ఏంటంటే ఫేస్ టు ఫేస్ తప్ప చూడలేదు ఎప్పుడు ఆన్లైన్లో స్టార్టింగ్లే కాబట్టి వాళ్ళిద్దరు కలిసి ఉన్న 1 or 2 yearsలోనే ఇద్దరి మధ్య ఒపీనియన్ డిఫరెన్స్ వచ్చి ఈజీగా విడాకులు అవుతాయి. అంటే 60% పెళ్ళిళ్ళు ఆన్లైన్లో జరిగినప్పుడు విడాకులు కూడా ఎక్కువ అవుతాయి. అందులో ఆశ్చర్యం చెప్పండి. ఎందుకంటే వాళ్ళిద్దరికి ఫ్యామిలీ ఏం తెలియదు, వాళ్ళిద్దరే తెలుసు, వాళ్ళిద్దరు ఒపీనియన్ డిఫరెన్స్ రాగానే ఇద్దరు వెళ్ళిపోతారు. ఇంకా అందుకని విడాకులు ఎక్కువ ఎందుకు అవుతున్నాయి అంటే బికాస్ ఆఫ్ ది సంబంధాలన్నీ కూడా ఆన్లైన్లో రావడం వల్ల. రెండోది ఫ్రెండ్స్ నుంచి వచ్చే సంబంధాలు 13% వస్తున్నాయి. అంటే కోవర్కర్స్ నుంచి వచ్చే సంబంధాలు 8% దాకా ఉన్నాయి ఇప్పుడు. అంటే బార్ అండ్ రెస్టారెంట్లో వచ్చిన సంబంధాలు 4%, ఫ్యామిలీ నుంచి జస్ట్ 4% అండి. అంటే ఒరిజినల్గా 1930లో ఫ్యామిలీ టు ఫ్యామిలీలు ఉంటాయి రిఫరెన్స్. ఇప్పుడు ఫ్యామిలీస్కి ఎంత అవుతుందండి, 4.5%. ఎందుకు ఇలా జరుగుతుందంటే, నేను మా విలేజ్లో అందరికీ తెలుసు, మా అబ్బాయి ఎవరు తెలియదు, నా తర్వాత మా అబ్బాయికి మా విలేజ్ సంబంధం లేదండి. అట్లా ప్రతి ఫ్యామిలీ వాళ్ళు కూడా సిటీస్కి మూవ్ అవటం వల్ల వాళ్ళ నెక్స్ట్ తరం వాళ్ళు పరిచయాలు మిస్ అయిపోయినాయి. అదే విలేజ్లో ఉంటున్నారు అనుకోండి, వాళ్ళ తాతలు, వాళ్ళ నాన్నలు, వాళ్ళ కొడుకులు అందరూ అక్కడే ఉన్నారు కాబట్టి అది వెళ్ళని పడుతుంది అనమాట. కాబట్టి ఒకళ్ళొకరు తెలుసు బాగా.
ఇప్పుడు కొత్తగా వచ్చారనుకో తెలియదు కదా బిహేవియర్. అందుకని ఫ్యామిలీస్ నుంచి ఇప్పుడు డిఫరెన్స్ లేవు ఇంత ముందులాగా. అన్ని సింగిల్ ఫ్యామిలీ అయిపోయినాయి, ఎక్కడెక్కడో సెటిల్ అయిపోతున్నారు, అన్ని ఒంటరిగా అయిపోతున్నారు అనమాట. అందుకని ఒకప్పుడు ట్రెడిషనల్గా వచ్చే రెఫరెన్స్ పాయింట్లు ఇప్పుడు రావట్లా. అందుకే ఇప్పుడు పెళ్ళిళ్ళు అవ్వవు అంత ఈజీగా. ఇప్పుడు పెళ్ళిళ్ళు పెద్దగా అవ్వవు. ఎందుకు అవ్వంటే నీ సొంతంగా ఆన్లైన్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకుంటేనే వస్తాయి. అది కూడా అంత ఈజీ దొరుకుతాయి అంటే మెట్రోమనీ వాళ్ళకి ఇయర్లీ ఎంత పే చేసుకుని ఎత్తుకుంటూ కూర్చోవాలి అక్కడ. 60% పెళ్ళిళ్ళన్నీ ఆన్లైన్ రిఫరెన్స్ ద్వారా అవుతుంది అంటే అది ఎంత పెద్ద బిజినెస్. మ్యారేజ్ అనేది ఎంత పెద్ద బిజినెస్ చూసుకోండి ఇంకా. అందుకని ఇప్పుడు కాలేజీలు లేవు, కాలేజీలు చేసుకోవట్లేదు, నైబర్లు చేసుకోవట్లేదు, చర్చికి వెళ్ళే వాళ్ళని చేసుకోవట్లేదు, అండ్ స్కూల్లో లేదు, ఫ్యామిలీస్ లేవు. ఓన్లీ ఆన్లైన్ 60% ఆక్యుపై చేసింది. ఈ 60%లో 30% ఈజీగా డైవర్స్కి వచ్చేస్తాయి. ఎందుకంటే ఒపీనియన్ డిఫరెన్స్ తొందరగా వచ్చింది కాబట్టి, ఒకరి గురించి ఒకరు తెలియదు కాబట్టి. ట్రెడిషనల్గా ఏంటంటే ఈ ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, నైబర్స్ కొన్ని సంవత్సరాల నుంచి ఒకళ్ళొకరు తెలుసు కాబట్టి వాళ్ళకి తెలుసు అట్మాస్ఫియర్, వాళ్ళు ఒకళ్ళొకరు రాజీ పడతారు కాబట్టి, ఒకళ్ళొకరు తెలుసు కాబట్టి ఆల్రెడీ వాళ్ళ మెంటాలిటీ అన్నీ నచ్చి తీసుకుంటున్నారు కాబట్టి అప్పట్లో తక్కువ. సో ఓల్డెన్ డేస్ అంటే ట్రెడిషనల్, ఇప్పుడు వాళ్ళు మోడర్న్. రెండోది ఏంటంటే ఇప్పుడు అందరికీ ఇండిపెండెంట్ ఉంది, అంటే ఆల్మోస్ట్ అందరు సంపాదిస్తున్నారు. సంపాదించే వాళ్ళకి కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ ఉంటుంది. అందుకని అడ్జస్ట్మెంట్ అవ్వటం తెలియదు ఇంకా. అందుకని అడ్జస్ట్ అవ్వరు ఇప్పుడు ఇంకా. కొంచెం డిఫరెన్స్ వచ్చినా ఇద్దరు గొడవ పడతారు, ఈడిపోతారు ఇద్దరు. అందుకని ఇప్పుడు ఉన్న ఎన్విరాన్మెంట్ అలానే ఉంది. అండ్ ఇప్పుడు వచ్చే సంబంధాలు కూడా బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా వస్తున్నాయి కాబట్టి ఈజీగా విడిపోతారు. అందుకని విడాకులు అనేది దేనికి సంబంధం అంటే పెళ్ళికి ముందు వాళ్ళు ఎంత బాగా ఒకళ్ళొకరు తెలుసు అన్నదాన్ని బట్టి ఉంటుంది. ఎంత ఎక్కువ కాలం తెలిస్తే అంత తక్కువ విడాకులు జరుగుతాయి, ఎంత ఎక్కువ తెలీదో అంత త్వరగా విడిపోవడం జరిగింది. అందుకే కోర్టులకి మంచి బిజినెస్ ఇది. ఎట్టగా 5 ఏళ్ళు 10 ఏళ్ళు పోస్ట్పోన్ చేసుకుంటూ పోతుంటారు కాబట్టి. మొత్తం పెళ్ళిలో చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ అండి. ఏదైనా స్టాక్ మార్కెట్లో చార్ట్స్ బ్రేక్ డౌన్ అయినా చాలా త్వరగా రికవర్ అవుతాయి. బట్ లైఫ్ పార్ట్నర్ కనుక బ్రేక్ డౌన్ అయింది అనుకోండి 50% ఆస్తులు తీసుకుని పక్కకి వెళ్ళిపోతారు. మళ్ళీ అక్కడి నుంచి రికవర్ అవ్వాలంటే చాలా కష్టం. అందుకని చూస్ చేసుకునేటప్పుడు మాత్రం కొంచెం మంచి యాక్టివిటీ బిహేవియర్ ఉన్న వాళ్ళని చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అట్లా కావాలంటే ఆన్లైన్లో అంత ఈజీగా వెరిఫికేషన్ చేసుకోలేము. ఎవరైనా ఫ్యామిలీ టు ఫ్యామిలీ తెలిసిన వాళ్ళు, లేదా నైబర్స్, లేకపోతే తెలిసిన సర్కిల్లోనూ అయితేనే అది కుదురుద్ది. బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు తెలిసిన సర్కిల్ చాలా తక్కువ. అందుకని తప్పదు కాబట్టి అందరూ ఆన్లైన్కి వెళ్ళిపోతున్నారు. రెండోది ఇప్పుడు మ్యారేజ్ కూడా అది ఏజ్ ఇన్ టైం చేసుకోవట్లేదు, 25 చేసుకోవట్లేదు ఎవరు. సెటిల్ అవ్వాలని చెప్పేసి పోస్ట్పోన్ చేసుకుంటూ పోతున్నారు. ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉండి జాబులు తక్కువ ఉన్న ఈ సొసైటీలో సెటిల్మెంట్ మీనింగ్ ఆడిందండి, మీనింగే లేదు. సో అందుకని సెటిల్మెంట్ అయితేనే మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటే ఖర్చులు ఇలా పెరుగుతూనే ఉన్నాయి. సెటిల్ అయ్యేది లేదు, ఏం లేదు. అందుకని 30 దాటి వెళ్ళిపోతున్నాయి. 30లో మ్యారేజ్ చేసుకొని ఎప్పుడు సెటిల్ అవ్వాలా, ఎప్పుడు పిల్లలు కనాలా, ఎప్పుడు రిటైర్మెంట్కి వెళ్ళాలా. సో దే ఆర్ డూయింగ్ రాంగ్ థింగ్ అనమాట. అందుకని రైట్ ఏజ్ 25 ఈజ్ ఈక్వల్ టు రైట్ ఏజ్. 25, 26 ఇస్ ది రైట్ ఏజ్ అంతే. ఆ మ్యారేజ్ ఎప్పుడు ఏజ్ సంబంధం కానీ ఇన్కమ్ సంబంధం కాదు కదా. అందుకని పద్ధతులు మారుతున్నాయి, సొసైటీ మారుతుంది, జనాల పర్సెప్షన్ మారుతున్నారు. కెరీర్ అని చెప్పేసి వీళ్ళు 25 దాకా చదువుతూనే ఉన్నారు, 30 దాకా పెళ్లి చేసుకుని పోస్ట్పోన్ చేస్తూనే ఉన్నారు. అందుకని సొసైటీలో ఏంటంటే అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా లేదు, ఈ డైవర్స్కి అనుకూలంగా ఉన్నాయి. అవును సార్. ఎందుకంటే ఇండిపెండెంట్ ఇద్దరు, అండ్ ఫ్యామిలీస్ లేవు, ఫ్యామిలీ చెప్పేవాళ్ళు ఎవరు లేరు, రాజీ పడాలనే దానికి ఇప్పుడు మీనింగే లేదు. నేను ఎందుకు తగ్గి ఉండాలన్నట్టు అంటున్నారు. అన్ని ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి, డైవర్స్ కేసులు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి డైవర్స్ అనేది డైరెక్ట్ ప్రపోర్షనల్. ఎలా అంటే పెళ్ళికి ముందు అమ్మాయిలు నీకు అబ్బాయిలు ఒకరికి ఎంత బాగా తెలుసు అన్నదాన్ని పెట్టేసి విడాకులు ఉంటాయి అనమాట. అందులో కూడా ఉండవంటే ఉండొచ్చు, బట్ ఇది ఇప్పుడుతో పోల్చుకుని చాలా తక్కువ ఉంటాయి. మొత్తానికి మ్యారేజెస్ ప్యాటర్నే మారిపోయింది మొత్తం. ఇప్పుడు సంబంధాలన్నీ ఆన్లైన్ 60% వస్తే, ఒకప్పుడు ఆన్లైన్లో 0 అనమాట. అచ్చం ఫ్యామిలీ నుంచి వచ్చే రెఫరెన్స్. థ్యాంక్ యూ. హాయ్, నేను మీ సుందర రామిరెడ్డి. ఈ వాలటిలిటీ మార్కెట్లో మనీ ఎలా మేక్ చేయాలని ఆలోచిస్తున్నారా? అంటే స్టాక్ మార్కెట్ బాగా బ్లీడ్ అవుతున్న ఈ టైంలో పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా బ్లీడ్ అవుతున్నాయా? అండ్ ఈ వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలి, లాంగ్ టర్మ్లో మంచి పోర్ట్ఫోలియో ఎలా బిల్డప్ చేయాలో ఆలోచిస్తున్నారా? అలాంటి వాళ్ళ కోసమే ఈ వెబినార్. రాబోయే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వెబినార్లో పార్టిసిపేట్ చేయండి. మీ నాలెడ్జ్ పెంచుకొని రిస్క్ని మినిమైజ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లో ఉన్న ఇలాంటి వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోండి. థ్యాంక్ యూ.